హాయ్ అండి. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి సగ్గు బియ్యంతో నేను మిక్చర్ చేశాను. ఎలా చేశానో నేను మీకు చేసి చూపిస్తాను. ఇవి స్నాక్ ఐటెం లాగా చాలా బాగుంటాయండి. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. దీనికి ఏమేం కావాలో ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్లే ముందు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. మీ సబ్స్క్రైబే నాకు చాలా వాల్యుబుల్ అండి. మీరు చేసే ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో హెల్ప్ అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఏంటి వాయిస్ చేంజ్ అయింది అని అనుకుంటున్నారా? ఏం లేదండి, జలుబు చేస్తుంది, దానికోసమేనండి. నా ఒరిజినల్ వాయిస్ ఏనండి ఇది, మీరైతే ఏమనుకోవద్దు. ఇంతకుముందు వీడియోలో పెట్టిన వాయిస్ ఏనండి నాది కూడా ఇది. కాకపోతే కొంచెం డిఫరెన్స్, కొంచెం జలుబుగా ఉంది కాబట్టి నాకు వాయిస్ కొంచెం అలా ఉంది. వీడియోలోకి వెళ్దామండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఏంటి ఇవాళ పప్పులు, ఉప్పులు, కారం అవి చూపిస్తున్నారు అని చెప్పేసి అనుకుంటున్నారా? ఇవాళ మన ఛానల్లో వచ్చేసి సగ్గు బియ్యంతో నేను మిక్చర్ చేస్తున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఇవ్వండి. చూసారు కదా నేను ఏమేమి వాడుతున్నానో. తినే వేరుశనగ పప్పు అండి, అలాగే వేరుశనగ గుళ్ళు, సగ్గుబియ్యం 1/2 కిలో తీసుకున్నాను, తగినంత కారము, తెల్లగడ్డలు ఇలా కట్ చేసి అంటే దంచి పక్కన పెట్టేసుకున్నానండి. అలాగే కరివేపాకండి. ఇలాగే ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు నేను సగ్గుబియ్యం వేసేసుకుంటున్నానండి. సగ్గుబియ్యం వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోండి, పైకి పొంగుతుంది అది. నేను పెద్ద సగ్గుబియ్యం అయితే తీసుకున్నానండి. కొంచెం కొంచెం వేసుకొని చూడండి ఎలా పొంగుతున్నాయో. మీరు దగ్గర నుంచి కాకుండా దూరం నుంచి వేసుకోండి, ఎందుకంటే పైన పొంగు పొగుడుతాయండి. మనకి ఎలా కావాలో అలాగే ఫ్రై చేసేసుకొని తీసేసుకోవడమేనండి. అన్నీ కూడా అలాగే తీసేసుకోవాలి. ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుందండి. చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత నేను ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. అన్ని కూడా నేను ఇలాగా ఫ్రై చేసుకుంటున్నానండి. చూడండి ఇలా వేరుశనగ పప్పు ఇలా నేను ఫ్రై చేసుకున్నానండి. ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది. తీసేసుకుంటున్నాను. తీసేసి ఇందులోనే వేసుకుంటున్నానండి నేను. చూడండి నేను అన్ని ఫ్రై చేసుకొని కూడా ఇలా పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులో వేసేసుకుంటున్నానని ఈ వేరుశనగ పప్పు అంతా కూడా. ఇప్పుడు తెల్లగడ్డలు క్రష్ చేసిన పెట్టుకుని వేసుకుంటున్నానండి. ఇవి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది, ఎక్కువైతే మళ్ళీ చేసేస్తుంది. ఈ మాత్రం ఫ్రై అయిపోయిన తర్వాత నేను తీసేసుకుంటున్నానండి. ఇప్పుడు తినే శనగపప్పు వేసుకుంటున్నానండి. ఇక్కడ మా నెల్లూరులో మా భాషలో వీటిని మాత్రం తినే శనగపప్పు అనే అంటారండి. మీ దగ్గర వీటిని ఏమంటారో ఒకసారి నాకు కామెంట్ చేయండి. మేమైతే మా నెల్లూరు భాషలో వీటిని తినే శనగపప్పు అనే అంటాము. ఇవి కూడా ఫ్రై చేసుకుందాము బాగా. ఇప్పుడు ఫైనల్ గా మనం కరివేపాకు వేసుకుంటున్నామండి. చూడండి నేను 1 by 1 అన్ని ఫ్రై చేసుకుని ఇలా వేసుకున్నానండి. ఇప్పుడు తగినంత రుచికి తగ్గ సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే కొంచెం కారం కూడా వేసుకుంటున్నాను. కొంచెం కొంచెం వేసుకొని మిక్స్ చేసుకోండి, ఎందుకంటే ఒకసారి కారం ఎక్కువైతే కొంచెం తినడానికి కారంగా ఉంటాయి. ఎందుకంటే మీ ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళు కూడా తింటారు కదా, అలాంటప్పుడు కొంచెం కొంచెం వేసుకొని ఇలా మిక్స్ చేసుకోండి. చాలా బాగుంటుందండి. ఇవి ఈవినింగ్ టైం స్నాక్ టైప్లో తీసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి, నేను చూస్తాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, చాలా బాగుంటాయండి ఇవి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. చూడండి ఫైనల్ గా ఇలా వచ్చాయండి. చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. మేమైతే చాలా ఇష్టంగా తింటాము, అందుకనే నేను స్నాక్ ఐటమ్ లాగా నేను మీకు చేసి చూపించాను. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరొక వీడియోతో నేను మీ ముందు ఉంటానండి. అంతవరకు బాయ్ అండి.